ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025 సంవత్సరం ఆగస్టు మాసం 6వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి ద్వాదశి ఆగస్టు 5వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1:12 నుండి ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:08 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం త్రయోదశి ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:08 నుండి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:28 వరకు. నక్షత్రం మూల ఆగస్టు 5వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:22 నుండి ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:59 వరకు. తదుపరి నక్షత్రం పూర్వాషాఢ ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:59 నుండి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:01 వరకు. కరణం భాలవ ఆగస్టు 5వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 1:45 నుండి ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:08 వరకు. కౌలవ ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:08 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:23 వరకు. తైతుల ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 2:23 నుండి ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:57 వరకు. యమగండ కాలం ఉదయం 7:36 నుండి 9:11 వరకు. గుళికా సమయం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. వర్జము ఉదయం 11:17 నుండి మధ్యాహ్నం 12:59 వరకు. తదుపరి రాత్రి 10:59 నుండి అర్ధరాత్రి 12:39 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము ఉదయం 6:14 నుండి 7:57 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం ఆగస్టు 6వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:36. చంద్రాస్తమయం ఆగస్టు 7వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:45. సూర్యరాశి కర్కాటక రాశి, జన్మరాశి చంద్రుడు ధనుస్సు రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశ శూలం ఉత్తర. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా మెరుగుపడతాయి. చేసే కొన్ని పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఈ రోజు మానసిక ఒత్తిడి వృషభ రాశి వారికి అధికంగా ఉంటుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారు, ఉద్యోగస్తులు తమ అధికారుల వలన కాస్త కలత చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు కంటే కూడా ఈ రోజు కాస్త బలహీనంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ పని యందు పూర్తి బాధ్యతను వహించాల్సి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా ఈ రోజు పూర్తి చేసేటందుకై ప్రయత్నించాలి. డబ్బు పరంగా చూసుకుంటే లాభదాయకమైన పరిస్థితులే కనపడుతున్నాయి. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు కాస్త అభద్రతా భావాన్ని అనుభవిస్తారు. పర్యాటక ప్రదేశాలకు చెందిన ఉద్యోగస్తులు మరియు మీడియా రంగంలో పనిచేసేవారు తమ వృత్తి నిమిత్తం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ కారణంగా పని భారం ఎక్కువగా ఉంటుంది. దీనికోసం చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ రాశికి సంబంధించిన యువత ఇంటర్వ్యూ మొదలైన వాటిలో మంచి విజయాలను సాధిస్తారు. కొంతకాలంగా కొనసాగుతున్న గందరగోళ దినచర్య నుండి ఈ రాశి వారికి రోజు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆస్తిపాస్తులు అమ్మకాలు, కొనుగోలు లాంటివి చేసే ముందు లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. దీని కొరకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబం నందు సమస్యలు గాని, గొడవలు గాని రాకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కాస్త ఇబ్బంది పెడతాయి. అదేవిధంగా కొంతకాలంగా అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే గనక తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించవలసిన సమయం అని గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాల పట్ల ప్రశాంతతను చూపించాలి. తొందరపడి ఎవరితోనూ రాజీ పడటం కానీ, తొందరపడి ఎవరితోనూ గొడవలు పడటం కానీ చేయకూడదు. ఈ రోజు మనసులో ఏదైనా గందరగోళం జరుగుతూ ఉంటే గనక దానికోసం మీ తండ్రి గారితో చర్చిస్తారు. పెద్దవారి పట్ల ఈ రోజు భక్తిని, గౌరవాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అదేవిధంగా
పెద్దలను అవమానించే పనులు లేదా పరువు తీసే పనులు చేయకూడదు. అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కార్యాలయ వ్యవస్థలో మార్పులను తీసుకొని రావటానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలలో విభేదాలు ఉంటే గనక అవి ఇంటి పనులపైన కూడా ప్రభావం చూపెడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రాశికి సంబంధించిన మహిళలు ఈ రోజు సంతానం ద్వారా ఇంటి పనుల్లో సహాయాన్ని పొందుతారు. ఈ కారణంగా సంతోషంగా ఉంటారు. సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారు తమ భాగస్వామికి దగ్గరగా ఉండేటందుకు వీలైనంత ఎక్కువ సమయం వారి కోసం కేటాయించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించినప్పటికీ కూడా సమాజం వీరిని గుర్తించదు. ప్రతిరోజు కంటే కూడా ఈ రోజు కాస్త బలహీనంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరిని కూడా రెచ్చగొట్టే పనులను చేయకండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ కార్యక్రమాలు ఏవైనా చిన్న చిన్న కారణాల వలన వాయిదా వేయాల్సి వస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులను కొన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, లేదా అవి దొంగలింపబడవచ్చు కూడా. కాబట్టి వస్తువుల పట్ల, ముఖ్యమైన పత్రాల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. చెడ్డవారితో స్నేహం చేస్తే అది భారీ నష్టాలను కలిగిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. వాహన ప్రమాదాలు సైతం కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో ఒక విషయంలో ఈ రోజు భయపడే పరిస్థితులైతే ఎదురవుతాయి కాబట్టి చట్టవిరుద్ధమైన పనులకు మరియు ప్రమాదకర పనులకు దూరంగా ఉండటం మంచిది. సంఘంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. స్నేహితులతో కలిసి ఈ రోజు వాహనంపై ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. అతిగా ఎవరిని నమ్మకండి. ఎవరైనా ఘర్షణలు పడుతూ ఉంటే గనక వారి మధ్యలో మీరు జోక్యం చేసుకోకపోవటం మంచిది. లేదంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినా లేదా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా బయలుదేరే ముందు నోట్లో కాసిని ధనియాలను వేసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ద్వాదశి తిథి కొత్త పనులు ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రత ఇది. ఈరోజు అన్ని ఆధ్యాత్మిక వేడుకలు, విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యాలకు శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు ద్వాదశ తేదీ అంత శుభప్రదం కాదు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడానికి, శ్రీ మహావిష్ణు ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించేటందుకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించేటందుకు అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.